టాస్క్ ఫోర్స్ లో మరొక బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. ధరావత్ నిఖిల్ మృతికి సంబంధించిన అప్డేట్ ఇది. సిబిఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. 2022లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు నిఖిల్. కిడ్నాప్ చేసి ఉరివేసి చంపేశారు అంటున్నారు పేరెంట్స్. ప్రేమ వ్యవహారమే కారణమని పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. అమ్మాయి తల్లిదండ్రులే చంపేశారని నిఖిల్ పేరెంట్స్ ఆరోపణ. నిఖిల్ మృతిపై గతంలోనే చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా నమోదైంది. చిలుకూరు కాలువలో నిఖిల్ మృతదేహం లభ్యమైంది. నిఖిల్ కిడ్నాప్ అయిన 3 రోజులకి ఈ మృతదేహం దొరికింది. నిఖిల్ మృతిపై సిఐడి విచారణకు ఆదేశించింది హైకోర్టు. పోలీసులు సిఐడి దర్యాప్తుతో తమకు న్యాయం జరగదంటున్నారు నిఖిల్ పేరెంట్స్. 5 గంటలకు అక్కడ పడేసి 4:30 లోపు ఆడ మునగాల దగ్గర కాలువ ఉంది కదా ఎన్ఎస్పి, ఆడ పడేస్తే ఇక అక్కడి నుంచి ఇక నెక్స్ట్ డే సరిగ్గా 4 ఏళ్ల క్రితం నల్లగొండలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు ధరావత్ నిఖిల్. అతడి మృతిపై సిబిఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. నిఖిల్ ని కిడ్నాప్ చేసి చంపేశారు అనేదే పేరెంట్స్ ఆరోపణ. ప్రేమ వ్యవహారం దీనికి కారణమని, తన కొడుకుని అమ్మాయి తల్లిదండ్రులే ఉరివేసి చంపేశారు అంటున్నారు నిఖిల్ తల్లిదండ్రులు. చిలుకూరు కాలువలో నిఖిల్ కిడ్నాప్ అయిన 3 రోజులకి డెడ్ బాడీ రికవరీ చేశారు. నిఖిల్ మృతిపై గతంలో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే పోలీసులు సిఐడి దర్యాప్తుతో తమకు న్యాయం జరగదని నిఖిల్ తల్లిదండ్రులు వెళ్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు కేసును ఇప్పుడు సిబిఐకి అప్పగించాలని ఆదేశాలిచ్చింది. ఉన్నోళ్ళు అంతా వాళ్ళు ఈ పోలీసులు అందరినీ మేనేజ్ చేసుకుని అంత పొలిటికల్ సపోర్ట్ ఉండే వాళ్ళను ఆ కేసును మొత్తం సీసీ క్యామ్ లేకుండా, సీసీ ఫుటేజ్ లేకుండా అన్నీ కాల్ డేటా చూసుకుంటే మొత్తం. వారం ముందు ఆ అమ్మాయి మా బాబుని వారం రోజులు బెంగళూరు తీసుకెళ్ళింది. తనకేదో మీటింగ్ ఉండేనట. ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆమెకు పని ఉందని మా బాబుని తీసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్ళేవరా వారం రోజులు చెప్పకుండా అంటే ఆ అమ్మాయి తీసుకోపోయిందని చెప్పింది ఇంట్లో. అమ్మాయితోటి నువ్వు ఎందుకు వెళ్ళినావు అంటే ఇక ఆ అమ్మాయితోటి నేను తిరుగుతున్నా, నాతోటి ఆ అమ్మాయి తిరుగుతుంది, ఆమెకు సపోర్ట్గా నన్ను తీసుకెళ్ళింది మమ్మీ అని చెప్పిండు.